హాయ్ అండి. ఇవొచ్చేసి ఎసరు కుడుములండి. ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి అవి వేడయ్యాక నేను చిక్కుడు గింజలు వేశాను. వీటి ప్లేస్‌లో అనప గింజలు కూడా వేయొచ్చు. సరిపడా మిర్చి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇవి కొంచెం బాయిల్డ్ అయ్యాక పచ్చిమిరం పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇది ఉల్లి కూర అంటే స్ప్రింగ్ ఆనియన్ వాటర్ వేసి కడిగేసి గట్టిగా వాటర్ని తీసేయాలండి. తర్వాత ఈ చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, ఆ నీటిలో ఈ ఉల్లి కూర వేసేయాలి, అంటే స్ప్రింగ్ ఆనియన్. చిక్కుడు గింజల ప్లేస్లో అనప గింజలు కూడా వేయచ్చు. నేను లేవు, చిక్కుడు గింజలు ఉన్నాయి కాబట్టి వేశాను. 1 గ్లాసు బియ్యం పిండి అంటే వరిపిండి, సరిపడా ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయాలండి. వేడి నీళ్ళలో ఇప్పుడు గింజలు ఉడికిన దాంట్లోనే ఉల్లి కూర, సరిపడా ఉప్పు, పచ్చిమిరం పేస్టు, వరిపిండి వేసి చాలా బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం చల్లారాక, వేడి మీదనే చేయాలండి, మరీ మొత్తం చల్లారాక కాదు. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి అలా. ఇది సీజనలీ టిఫిన్ అండి. వింటర్లో చాలా స్ప్రింగ్ ఆనియన్ వస్తుంది కదా, అందుకని ఈ వింటర్లోనే ఎక్కువ చేసుకుంటారు. అనపకాయ కానీ స్ప్రింగ్ ఆనియన్ కానీ ఈ సీజన్లోనే వస్తుంది. తెలంగాణ స్పెషల్ అండి ఇది. అలా మంచిగా మెదిపి బౌల్స్ లాగా చేస్తున్నాను నేను. అంటే ఇది వరకు పిడిసలు అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. వాటిలాగా చేసి ఆవిరి మీద పెట్టేవారు, ఆవిరి కుడుములని. నేను మాత్రం అలా చేయనండి. ఆవిరి కుడుములు అందరు తినలేరు. ఈ ఎసరు కుడుములు అయితే తినగలుగుతారు, బాగుంటాయి టేస్ట్కి. అలా బౌల్స్ లాగా చేసి ఆయిల్ పెట్టుకుంటూ మంచిగా మెదపాలండి పిండిని సాఫ్ట్గా అయ్యేదాకా. చూడండి ఎంత స్ప్రింగ్ ఆనియన్ ఉందో, అది లోపల అంతా ఎంత తక్కువ కనబడుతుంది. నేను అన్నాను కదా పిడిసలు కుడుములు అలా 5 అంచనకు మా అత్తమ్మ చేసేది, నేను అలాగే ఫాలో అవుతున్నాను. ఆ 5 అలా వేస్తున్నాను. కుడుములు అంటే ఇవి, బట్ అవి ఓల్డ్ ట్రెడిషనల్, ఇవి న్యూ న్యూ అన్నమాట. బౌల్స్ లాగా ఆయిల్ వేసి వేడెక్కాక ఓన్లీ ఆవాలు మాత్రమే వేయాలండి తాలింపుకి. అవి చిటపటలాడాక ఒక టీ గ్లాస్ వాటర్ ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కాబట్టి వాటర్ బాయిల్ అవుతుంది. తర్వాత 1 by 1 ఒకదానిపైన ఒకటి పక్కన పెట్టాను. ఒకదానిపైన ఒకటి పెట్టకుండా పక్కన పెట్టాను. ఎందుకంటే ఇవన్నీ గిన్నెకి అతుక్కుపోయి మాడిపోయి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అంటే మొత్తంగా మాడడం కాదు. చూడండి తర్వాత, అంటే అవి తీసి చూస్తే అది ఏర్పడుతుంది, ఎంత బాగుంటాయో. సిమ్లో పెట్టి అలా 20 minutes వదిలిపెట్టాలండి, మూత పెట్టేసి. సర్వపిండి ఎలాగో మన తెలంగాణలో కుడుములు కూడా అలాగే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్. కాస్త ఆయిల్ వేసాం కదా, ఇలా తిరిగేస్తే అలా వస్తాయండి. అందుకని ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టాను. చూసారా, ఎమ్మీగా ఉన్నాయి కదా ఎసరు కుడుములు లేదా తాలింపు కుడుములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.